రెడ్డి ఆరుగురు కొడుకులు ఎంబడి పెట్టుకోని తల్లి యొక్క నీలమాడేది వారండా పడికి వాళ్ళకు ఊరుగండ రంగు మేడ సూర్యవాజిల్లో తండ్రి మాయమ్మ మేడలో ఉన్న వాళ్ళకు నారా కొడుకులారా లోపల తిరిగేది గట్టి వచ్చిన కొడుక నా కొడుకులారా వారగుడి కొడుకుల దగ్గర విడుచుకున్నదే నీలమ్మ నీలమ్మ ఏ కొడుకుల మీద పడ్డది ఉలబోయ పడ్డదా తల్లి నీలమ్మ మేడలో ఉంటున్నాడు ఎండి బంగారం ఎండి పదార్థం ఉండరా కొడుకు నా కొడుకులారా ఎంతో మందికి సంగమలం దానం చేసిన విద్యో ఇలా తిందామంటే తిండి కన్నా లేకపోయే విద్యో కొడుకులారా కొడుకుల మీద పడుతుంది ఉలవల ఉలవల ఉలపయ్య పట్టిరా తల్లి నీలమ్మ కొడుకుల మీద పడి పయ్యబట్టే నాకు దూపలైగా ఉన్నాయి తీసుకొని వస్తేనే ఆయన మా జీవితం మా తగ్గినట్టు ఉన్నది లోపల అమ్మవారి యొక్క ఇది రాజ్యాన్ని మన ఘోరమంటే తొమ్మిది అడగమంటే చేసింది అక్కడ తొమ్మిది అడగమంటే చిన్నగా చిన్నగా తొమ్మిది మనకి చేసింది ఘోరమంటే తొక్కు రాస్తున్నాయి ఎప్పుడు సాటిమైంది ఘోరమంటే గుమ్మంటే ఘోరమంటే తూపని ఆయన తూపంటు అమ్మ తూపనుకుంటా వారంట పూర్వ భారణ అయ్యో ఆ నీళ్ళు తాగేవారు కల్లా ఆ నీళ్ళు అని ఆ తోక పురుగులు తప్పులాడుతున్నాయి ఆ నీళ్ళు కలబడి తిరుగుతుంది ఆయన అనేక పురుగులు ఎట్లా అన్ని కన్నా పురుగులు కనబడుతున్నాయి అయ్యో
అయితే బిడ్డ మన గద్దెకి ఇంతే ఉన్నది కుమారా లోపల నీళ్ళు యొక్క దొరికిపోయా కుమార్ నీరు దొరికిందనటువంటి గోరమట్ట పురుగులు మంచిగా కుమార్ అన్నటువంటి మాయమైపోయింది బిడ్డ మన్నమనిక ఇంకా కొంత దూరం పోతే దొరుకుతున్నదని చెప్పి వరదవసరంగా పోతుంది కొన్ని ఏళ్ళ మధ్య అయిపోయాయి వస్త్రాలు లేక వస్త్రాలు లేక వస్త్రం లేక కట్టింది ఏ పిల్లలు చుట్టింది రాజా యాదిరెడ్డి తోటి కట్టుకునేవాడు పూడి యొక్క పిల్లవాడు ఆ బుడ్డ కోసి పెట్టుకుని 5 ఏళ్ళకి అయిపోయిన మొదలు పెట్టుకుని ముఖ్యమంద పిల్లలకి ఏం బట్టలు లేవు అటులేక ఊరు తెలుసలేదు పల్లె తెలుసలేదు వారనపడి లేక తిరుగుండా ఆ వద్దుల మధ్యలో నీళ్లు కాకుండా కొండ పరస కూడా కొడుకులు వనంగా ఆ వద్యంది వనంగా 12 ఏళ్ళ ఆదివసమైతున్నది యాత్ర ఒక పగలైతుంది పగలొక్క యాత్ర అవుతున్నది తిందామంటే తిండికి లేదు పుందామంటే తాగుదామంటే నీళ్ళు లేవు మా ఎటువంటి ఒక వద్దుల మధ్యలో నీళ్లు తాకుండా ఉన్న బలసుకూరలో కొన్ని ఎండు తిన్నారు వాళ్ళకు కాపుల యొక్క మర్యాద ఇది కాపుల మర్యాద ఆనాడు చేసుకుంటూ నిలవాలి 12 ఏళ్ళ వనవాసం చేస్తుంది కడదామంటే వస్త్రాలు లేవు కొనదామంటే ఏం లేవు ఆ పురుషుడికి ఏం లేదు ఆమెకి ఏం లేదు పిల్లలకి ఏం లేదు ఆ 2 పడిన టేబుల్ టాకులు కట్టుకొని ఊరు జరుగుతుంది పల్లె జరుగుతుంది ఏం తెలుస్తలేదు నెత్తి మీద శరీరేశ్వరుడు కూర్చున్నాడు ఏం కనబడనిస్తలేడు ఏం తెలిస్తలేడు ఇంద్రాక్షాయి 12 ఏళ్ళ వనవాసం చేస్తుంది నిర్మాలి కట్ట ఉసాలు లేక టేబుల్ టాకులు కట్టుకొని వద్దుల నీళ్లు మద్దుల నీళ్లు కొండ బలస కూర 12 ఏళ్ళు తింటున్నది నిలబాది 12 ఏళ్ళ దినం అవుతుంది ఆ తిరుక్కుంటా ఎక్కడ వస్తా ఉన్నారే సమయం అయింది మంట మూత పెట్టింది వచ్చే సమయం అయింది వర్షం వస్తాడు ఉందా అని అక్కడ ఆడమనిగా పాలకు కుర్చీ కలిగేసింది ఆ కుర్చీ చోట్లనే పోతామని చెప్పి మంట పేరు కొడుకులు పేంట పెట్టుకొని మంటకి కుర్చీ కిందకి వచ్చే వరకల్లా అది ఇప్పటి కానీ ఇసుడు కానీ సమయం
ఆ పట్నం కన్నవాడు నాడు నాయన మనిషికి ఒక కట్టెల మోపు కట్టుకొని ఆ పట్టణంలోకి పోయి మనం ఈ కట్టెలు అమ్ముకొని ఏదన్నా కొద్దిగా సడన్నమో బిల్లన్నమో పెట్టి తినొస్తాము కలుపుకు అని ఆరుగురు యొక్క కొడుకు ఆ యొక్క నిలవాదేవి ఒక మోపు కట్టి యాదిరెడ్డి ఒక మోపు కట్టుకుంటాడు ఆ యొక్క కాపుల యొక్క మోపులు కట్టినాడు ఆ యొక్క ఎదిరాంచారి కళ్ళ చూస్తూనే ఉన్నది మళ్ళీ ఒక సైకిల్ అన్న అవుతారు పెట్టుకొని కాపుల దగ్గర ఎవర్రా మీరు అమ్మా మేము కాపులం కదా కాపులు బీపులు నాకేమో దొరికినోడు దొంగ మొన్న దొరకబట్టుకుని అంత ఆరేది బండి డాక్టర్ దొరకబట్టుకున్నాడు దొరికినోడే దొంగ కట్టెల మబ్బులు పెట్టావు ఈ తాత నవ్వుకురా నెయ్యి నవ్వుకురా అడిగి వాళ్ళది అనుకున్నావురా మాకు ఎవరు కనవాలేదు పండగ నింపుకోపోతే కదా ఏది మా పిల్లలకు 6 మంది 6 మోపులు కట్టా నువ్వు ఇద్దరు 3 చెరుకు మోపు కట్టి నెత్తి మీద పెట్టుకునే సమయానికి నువ్వు వచ్చినావు నాయన మేము అది కాకపోతే పారేమని ఇక్కడ వారేస్తామని మమ్మల్ని కొట్టే మమ్మల్ని తిట్టావు కదా ఇగో మారు దెబ్బలు కొడతా ఒక మంది ఈ కట్టెల మోపులు యాడి కొండ పోతామంటారు ఈ యొక్క పట్టం కనబడుతుంది ఆ పట్టంలో గుట్టపోయి అమ్ముకొని అక్కడ అమ్ముకుంటే తవుడో నూకులో దొరికితే గుట్ట చేసుకొని తిని వెళ్ళిపోదామని అవసరం లేదు ఈ కట్టెల మోపులు తీయదు నాయన మేము ఇంతమంది అనంతరం లోపల నాకు దొరికినోడే దొంగ మోపులు నేను తీయండి లేకపోతే పైసలు కడతావా దండు కట్టి నాయన మా దగ్గర ఏం లేదు కదా ఏం లేకపోతే వెళ్ళిపోమంటున్నావు కదా మా అన్నవాళ్ళ పట్టింది మరమారు దాటినాక మళ్ళా యొక్క యాదిరెడ్డి కన్నవారు చూసి మళ్ళా కొడుకుల యొక్క ఇద్దరికి వచ్చి ఆ లైన్ దాటినాక మనిషికి ఒక కట్టెల మోపు కట్టుకొని ఎక్కడ పోతా కళ్యాణ పట్టాలేమ కళ్యాణ పట్టాలేమ వాళ్ళకి యొక్క కళ్యాణ పట్టణం ఏం చేస్తలేదు ఆ కళ్యాణ పట్టణం అంటే తడిగారి పట్టణమే కానీ తడిగారి పట్టణం అని యావలేదు ఆ గొడవడి యొక్క కళ్యాణ పట్టణం పోయిండ్రు మరి ఎటువంటి యొక్క భామనిండాలకు పోయిండ్రు ఆ కొమ్మటిండాలకు పోయిండ్రు కట్టెలయ్యా కట్టాలే ఈ కట్టెలు తీసుకొని మాకు నూకలు పెట్టుకుంటా అయ్యా మా దగ్గర నూకలు నూకలు లేవా తవుడు పెట్టమనే పెట్టు తవుడా అవే తింటవా తవుడు ఆకలి ఎందుకు కదట నిద్ర చూడరు కదట అయ్యా అయితే ఆయన సరే తవుడైనా సరే మరి ఏం చేద్దాం తవుడైనా సరే తవుడు ఆ ఇంటికడితే ఆడుకొని పోయి వంట చేసుకుందాం సరే సరే మంచిది ఆ తవుడు తీసుకొని ఆ నిలమాదేవి ఒక మనిమి ఇది మీ పేరేమంటారు మేమా ఈ పట్టణంలో మేము బామణము నా భార్య నిలమాదేవి మీ యొక్క భాష నువ్వు అనుకుంటున్నావు ఏమన్నా పని చేపించుకుంటా ఏమి నూకలు పెట్టాలి ఇన్ని బియ్యం ఇస్తే మేము కొడుకు నేను వండి పెట్టుకుంటా ఇంకా మీకు బియ్యం ఇస్తా పాటు నేను చేసే పనికి అంతే ఏదో తవడం నూకలు పెట్టుబడి పెడితే కానీ బియ్యం మాత్రం లేవు అంతేనా అయ్యో మరి నా భార్యను ఇక్కడ మీ దగ్గర జీతం ఉంచుకోమని ఉంచుకుంటాం కానీ ఈ వంట అయితే వంట చేసుకుంటాం వంట చేసుకున్నాక మన దొరుకుని వస్తాం భార్య ఎంట పెట్టుకోని కొడుకు ఎంట పెట్టుకొని తప్పుడు తీసుకుంటా
బంగారు మేడలో వండుకునే ఒక నీలమ్మ ఇలా ఈ బోరగడ్డ బాయి మీద నాదా ప్రాణేశ్వర 7 దాటికమ్మల గుడి చేసుకుని ఉందా తిని ఆకలి ఉంటుంది కదా ఇక్కడ ఇటువంటి లెంకు రొట్టె భోజనం ఉంటే వాళ్ళ కొట్టుకోవాలి రొట్టె పెట్టుకొని తినాలి ఉట్టిగా తింటావా ఆ పట్టణంలో ఒక కలిగిన ఇక్కడ వారేసిపోతారు పాత సాధి ఇప్పుడు మనం దేవుడికి అది నిసరాము వారేమా అట్లా వారేసింది ఆపో అమ్మవారు బయట వారేసి కుండలు చూసింది లొట్టి గోగి దొరికింది గోగి యొక్క తీసుకొని రామట పురుషుల దగ్గరికి వచ్చింది పాయి గారికి ఉంచుకొని 3 వేల పై పెట్టి మటలటి వంట రామా ఆరుగురు కొడుకులేక కూర్చుండబెట్టింది కూర్చుండబెట్టింది కాకులు చంపి ఇస్తరాగు పుట్టి 6 ఇస్తరాగుల యొక్క కొడుకులు చేసింది ఆ యొక్క యాదిరెడ్డికి ఒక ఇస్తరా చేసుకొని ఆమె కూడా ఇస్తరా చేసుకొని తిరుమల కొడుకులో కూర్చుండబెట్టుకొని మనిషికి ఇంత యొక్క నీలమాదేవి యొక్క చౌడు పెట్టి చౌడు పెట్టి యొక్క శరీరం యొక్క కలిపే శైవంలా ఇంద్రాంజాని కన్నా కురిసినాని కాపులు యొక్క నువ్వు యొక్క మాట చూపోతున్నాని మనలో కలిపింది కొడుకులు పుట్టినని అత్య గౌరంత పడ్డరా కొడుకు నా కొడుకులా ఇలా 12 ఏళ్ళ ദിവസം అవుతున్నది విద్యో 12 ఏళ్ళ పోలే వనవాసం చేస్తున్నాము విద్యో నాయమ్మ వలపై ఎవటి రాదండి మీరవ్వా అటువంటి నిర్వాణ పోసింది ఏమున్నది 20 యొక్క నాదా ప్రాణేశ్వర ఒక మనవి ఈ బోరగడ్డ బాయి మీద ఒక చిన్న గుడిసేసుకొని అక్కడ నేలలో అక్కడ పట్టణంలో నీరపోయి అక్కడ బామనీళ్ళ పొండి కుమ్మనీళ్ళ పొండి ఏదైనా పని చేసుకొని వస్తాయి అని అదేంటి ఈ గడ్డపులు ఆ గడ్డపులు వెచ్చిండు ఏ యొక్క దాటికమ్మ తీసుకొని వచ్చిండు దాటికమ్మల గుడిసే తండ్రులారా నిలవాలే నీ ఎటువంటి తోలుకొని బామని ఇంట్లో పండి పంపించు
నాడు కొట్టినాలు పెట్టిపించింది ఇంకా దాష్పాన్ని బాష్పాన్ని చేపించుకొని కొట్టినాలు పెట్టిపించుకొని బాసాన్ని పంపించుకొని ఇక్కడ నువ్వు బాసాన్ని దొరుకుతున్నావు కదా అమ్మా ఈ బాసాన్ని ఎప్పుడు వేసాడు ఇది నా చర్య యొక్క కన్ను యొక్క మణిపోను వనవాసం ఇంకా మోనిస్తారు వాళ్ళని మనకి ఎంత మంచిగా బాసాన్ని దొంగినప్పటికీ కానీ మళ్ళీ ఎప్పుడో లేదు గుడి దగ్గర కనబడుతున్నది యొక్క బాములు లేదు కన్నవాడు చూసిండు ఏమమ్మా ఈ యొక్క బాసాలకు మర్చిపోయిందా అరే నీకు గోమా సెట్ లేదా మంచిగానే గోమినమ్మా మంచిగానే గోమినా మంచిగా గోమినా కాదు ఎట్లుంటది ఏం చేయాలమ్మా ఏం చేయాలి శిబిరాలు తీసుకొని మారు మారు దొంగతుంటే మళ్ళీ ఎప్పుడు వేసి నిర్ణయించాలి ఇక్కడ కట్టేకి చేతబట్టి మారి దెబ్బలు కొట్టేలా కొట్టిండు బాబులు మేనలు గెలిపి ఇయ్యలు కొట్టంగానే ఆ కోమటింట పట్టి వచ్చి కొట్టాలి వెళ్తాడు వచ్చే వరకల్లా కోమటింట పట్టి కొట్టాలంటే కోమటి మేనలా దంచాలి అమ్మా ఆ యొక్క రోగాలతో దంచాలి కోమటల యొక్క మేడలేదు మరి ఊరమణ దంచుతుండగా మారణముడికి ఎప్పుడైతే దంచుకుంటుందా ఊరమణ దంచుతుండగా మారణముడికి ఈ దినాచారి కన్నా చూసింది అబ్బా బిడ్డ నువ్వు మళ్ళా ఆడికెళ్ళి ఇడికి వచ్చినావు ఆ బిడ్డ ఇక నిన్ను ఇట్లా మారు దెబ్బలు కొట్టకపోతే నిండమడిగా ఈ దినాచారి కాదా అని ఆ దంచుతుండగా ఒట్లాడినటువంటి దంగకపాయే ఆ ఊరమంట మళ్ళీ ఎప్పటి వాళ్ళు ఎక్కువ ఒట్టు కరగ చేసింది కరగ చేసింది నాడు అమ్మా మంచిగా దంగిని వేసుడు ఉంటుంది నేను దర్శన మొగ్గానికి నీ చెప్పిన మొగ్గానికి నేను ఒడ్డు దంచిన దాని కాదు నాకు దంచు వస్తుంది మంచిగానే దంచి కదా చూడు ఎట్లు వేసుడు మళ్ళీ అయ్యో నా కర్మ కట్టుకున్నా అమ్మవారి ఏమనుకున్నదంటే మారు మారు దెబ్బలు కొట్టాలని ఆ దజ్జటి కన్నా తోడి దెబ్బలు కొట్టుకుంటే తల్లి మరి ఎప్పుడో లేక మన కొట్టి దైవమా నేను మరి ఎటువంటి దెబ్బలు కొట్టినాడు సరమంట బోరుగడ్డ బాయి మీదకి వచ్చింది ఆ వటుడిగా నిలమాదేవి కొలబట్టు ఉలపోసిన్నాడు నిలమాదేవి ఆ ఉలపోయావంటే తల్లి నీలమా మరి ఎటువంటి ఉలపోసిన్నాడు అనంగా జగమా 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 గురుడా జగమా గురుడు పోయావంటే మరణగడ్డగా బారిగడ్డ బాయి ఉన్నది బాయిగడ్డ మీద కుర్చీ వేసి నాయన దెబ్బలు కొట్టినాడు ఆ దెబ్బలు గడుపుని దెబ్బలు కలిగింది మనసు అంతా ఓర్వలేక నాదా ఇది మనం ఉండలేక పొలం లేదు నాదా మనం ఉండల పొలం లేదు మనం బతికిన లేక కీర్తి లేదు నాయన ఈ బాయిలో పొలబడేటువంటి మనం మరణకాలం అవుతామని చెప్పి మరణపడికి ఆరుగురు కొడుకులు కూర్చుండ పెట్టుకొని వాళ్ళు ఇద్దరు అనుకున్నప్పటికీ బాయి గడ్డ మీద కూర్చొని మరణపడేది బాయి గడపడిగా కాలు వేసిండ్రు బాయి గడపడిగా కాలు వేసి వరాలి నమ్మరా
కాళ్ళు వేసి వాళ్ళు కాళ్ళు నీళ్ళల్లో కొట్టుకుంటా ఎల్లు తీసిన కష్టం అంతా యాద్ చేసుకుంటా గోడమంట గోడ పోస్తా ఉన్నది నీలమ్మ కనిది ఎక్కడ మాదేములైంది ఎండి కొండ కైలాసముద్రా దైవమా నేను చిన్నగా చిత్తవాన కొట్టింది నిలవాడే కన్నీరు వాన కొడుతుంది ఎండి కొండ కైలాసముద్రా ఎవరి కన్నీరు కావచ్చు కొట్టి వాళ్ళ కన్నీరా గుసై వాళ్ళ కన్నీరా అన్నం ఉన్న వారి కన్నీరా అన్నం లేని వారి కన్నీరా మరి ఏముంది వచ్చిన కన్నీరని మనిషి లోపలనే కొల్లాపురి పట్టణం దిగింది పాడుబడిపోయింది పట్టణము కొల్లాపురి పట్టణం వెళ్ళాక నిలబడే రాజా యాదిరెడ్డి అలనాడు యొక్క నేను శనేశ్వరుని యొక్క గోడమంటి ఎదినాంశాన్ని విడిచిపెట్టిన నన్ను మరమాలు ఎవరు కొట్టినాడు మరి ఎటువంటి యొక్క శనేశ్వరుని ఎటువంటి ఎదినాంశాన్ని విడిచిపెట్టి కదా 12 దివసం అవుతున్నది ఆ కాపులకు కష్టం వచ్చినది 12 ఏళ్ళ పోలేక 6 కొడుకులు పెట్టుకోవాలి చెట్ల కొట్టి ఆకు యొక్క చెట్ల కిల్లి దాక్కుంటా బతికింది 12 ఏళ్ళ దివసం అవుతున్నది 12 ఏళ్ళ దివసం అవుతుంది నీలమాదేవికి కష్టం వచ్చి కానీ ఇక ఏడికి నిలమాదేవి గౌరవం వంగింది కదా 12 ఏళ్ళ వనవాసం నేను పెట్టిన ఇక 12 ఏళ్ళ నాటికి మళ్ళీ పరీక్షలు చేయాలి అని ఆ భగవంతునికి మనసుకు వచ్చి బిడ్డ ఏది అంశాలు ఎక్కడ ఉన్నావు బిడ్డ శనేశ్వర నేను వెళ్ళి రమ్మని ఆ 5 అంశాన్ని భగవంతుడు పిలుచుకున్నాడే గౌరవంతో వంచంద్రు 12 ఏళ్ళ వనవాసం తీసింది నీలమ్మ మరి ఎటువంటి యొక్క శనేశ్వరుని విడిచిన యొక్క భగవంతుడు వారి వీళ్ళిద్దరు విసుకున్నా కానీ ఇక నీలమాదేవి యొక్క సంతాన బలం కావాలి సంతాన బలం కావాలంటే నీలమాదేవి గర్భంలో 6 పుట్టిరు మరి 6 యొక్క పనికొచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఎరిమటు కాపులు మరి నీలమాదేవి గర్భంలో పుట్టాలంటే నిలమాదేవి ఎవరిని ఇయ్యాలి సంతామని ఆ భగవంతుడు ఆలోచన చేశాడు మరి చెయ్యి నాలుగు కండాలు దించాడు భగవంతుడు దించున్నాడు పాడుపడ్డ పట్నం పరీక్షకు చేయాలి అజ్ఞాన పట్నం ముక్కులు వేసి పెట్టాలి ఆకుతోని కావాలి అందియాలి పొగతోని కావాలి పొందియాలి పాడుగడ్డ పట్నం కట్టాలంటే ఎవరు వశమవుతుంది కానీ చేతులు తీసినారు అప్పుడు ఎవరు దిగారు అప్పుడు యొక్క మల్లేశ్వరుడు ఆ యొక్క పర్వతం కొండ దిగింది ఆ పర్వతం కొండ మీద ఉన్నాడు ఆ మల్లేశ్వరుడు యొక్క దిగినాడు నేను అనుకోమారా నా కన్న కొడుక పర్వతము ఏటి రామా మల్లయ్య రారా రామ రామ రావు కన్న కొడుక రామ రామ ఆపది కాల బాండ కూడా బాండ కూడా ఆడుకోవు కన్న కొడుక రామ రామ మల్లేశ్వర మరి ఎటువంటి నీతో అవుతుందని రమ్మని పిలిచిండు మా పొలశంకరుడే మరణమనికి తెలిసిన పర్వతం మీద ఉండడం వల్ల మల్లికార్జున ఎప్పుడైతే పేరు పెట్టి బ్రహ్మతో పిలిచిండో ఆయన దైవమా నేను మా నాయన కనుక ఏం ఆపద వచ్చింది ఏం సంపద వచ్చిందని చెప్పి మరి పక్క రామంటుండో రామ
ఎవరు కాదు పుట్టిన కైలాసవాస ఎవరు నిన్ను కొట్టిరే కైలాసవాస కైలాసవాస హరి కుమారా మల్లేశ్వర వచ్చినాల కన్న కొడుక రామ రామ వచ్చినాల కన్న కొడుక నారాయణ ఏం ఆపద వచ్చింది ఏం సంపద వచ్చింది మరి దాదాని పట్టం కొట్టుకపోయిందా లేదాని పట్టం లేకపోయిందా మరా పర్వతం మీదకి వచ్చి నన్ను అడిగావు నేను ముట్టించిన ఇవాళ నాకు పని పడ్డది కాబట్టి మనం నేను యావ చేసిన నా దగ్గరికి వచ్చి నువ్వు అడిగిన మాట మంచిదే కానీ నేను ఇచ్చిన దానికి నువ్వు పోవాలి అంటే ఏం లేకున్నా నాకు వివరాలు చెప్పాలి కదా 12 ఏళ్ళ దివసం అవుతుంది కాపులకు వనవాసం ఇచ్చాడు కాపులకు వనవాసం పెట్టిన నీలమాదేవి 6 కొడుకులు కన్నా హత్య గౌరవంతో పడ్డది 12 ఏళ్ళ మరి వనవాసం తీసిరు కాపులు చెట్టు కింద ఆకు చెట్ల కింద నీళ్లు వద్దుల మొద్దుల నీళ్లు దాగి బతికిన కాపులు పాడుపడ్డ పట్నం కాపుల పట్నం పాడుపడిపోయింది అజ్ఞానిపోయిన పట్నం ముగ్గులు పోసి కట్టాలి ఆకుతోక వాళ్ళు అందియాలి ఒక తోడిక వాళ్ళు పొందుబాటు చేయాలి అజ్ఞాన పట్నం ముగ్గులు పోసి కట్టాలి అది కావాలంటే నీళ్ళతోనే అవుతుంది బొరగడ్డ వైపు 7 దాటికి మన గుడిసెలో ఉన్నది నీళ్ళమ్మ ఇప్పుడు ఆమె దగ్గర నేను తీసుకుపోయి నేను నా గర్భంలో సంతానం వేసి నువ్వు అక్కడ పుట్టింది ఇక్కడ కళ్యాణపట్నం వచ్చి ఆ పట్నం కట్టాలి వినవా కానీ ఇరవాదేవి గర్భంలో జన్మం ఎత్తాలి అని చెప్తున్నా ఈ ఇంటరేమో నాయనా శివజంగమయ్యా నీలమ్మ గర్భంలో జన్మం ఎత్తాలన్నవా నాయనా నీలమ్మ గర్భంలో జన్మం ఎత్తినట్టు ఉంటే నీలమ్మ అంటే వాళ్ళేది మనటువంటి కాపులకు కలిగిన నాయనా కాపులకు అడవడం ఉండలే నాకన్నా జరని కాపు ఉండదు కన్నుకి సమనుంది నిన్నేడికి పోతున్నది కోడికి సన్నున్నది నాయన అటువంటికి ఎప్పుడైతే కన్న తండ్రి కాపు వారికి వాయిలని గొడవలని వరసలేని కోట కోస్తాడు కాపు వారికి వరుస ఉండదయ్యా ఒక్కనాల చెరువు నిండకపోతేనేమో నాయన చెర్ర దున్ని శని కలుగుతాడు ఒక్కవేళ చెరువు నిండినటువంటి నాయన శరణిగా దున్ని శని అవునా కాపు వాడంటే వాయిదేరు కూడా ఉన్నట్టు వరసలేని కోత పోస్తాడు అంటే ఏమన్నట్టు తొడబుట్టి శరణైనా ఏమి ఆట వాడు విడుస్తాడు కాపాడేంత మంచి అక్కను ఏమి ఆట ఏ ప్రశ్నే జ్ఞానత్వం ప్రశ్న అంటుండు అక్కనే ప్రశ్న అంటుండు శల్యం ఎప్పుడు ప్రశ్న అంటుండు ఇక ప్రశ్న అంటుండు నా ముందనే పిలుస్తున్నాడు నేను అప్పుడే అనుకున్నా ఇది అదే రీతి ఈ రీతి అనుకున్నా అది పోదు మరి అలా ఉండేది అదే తొడబుట్టి శరణి ఏమి అంటాడు కడుపులో పుట్టే బిడ్డని ఏమి అంటాడు కనుకున్న తల్లిని ఏమి అంటాడు చేసుకున్న భార్యని కూడా ఏమి అంటాడు తొడబుట్టి అక్కని ఏమి అంటాడు అదే తొడబుట్టి అక్కని కూడా ఏమి అంటాడు అయితే కాపుకు వరుస లేదు కాపు వరుస లేదు కందికి సమరుడు ఏడికి పూత లేదు కోడికి సన్ను లేదు సముద్రంలో ఉన్న మత్స్యకు ప్రాధం లేదు ఉన్నదా నాయనా అయితే కాపువాడు చెరువు నింటేనేమో శరణికి దుంతాడు ఒక్కవేళ చెరువు దున్నకపోతే శరీర దుని శని కలుపుతే కాపు వాడునే కాపుకి వస్తలేదు కదిగతం లేదు మెడికి బుద్ధి లేదు కొడుకు సన్ను లేదంటే కాపు వాడు మా ఏడు కూడా వరుస లేదు కోత వస్తే ఏముంటాడు కాపులో వెళ్ళాలని జన్మ ఎత్తాడు అంటే కానీ అది నిజమే
అది కూడా నిజమే. కాపు వర్షలేదు నిజమే. మరి ఇప్పుడు నిలమాదేవి పట్నం కట్టాలంటే నీ వశం అయితే ఎవరి వశం కాదు. ఆరుగురు కాపులు పుట్టిండు కానీ ఆరు ఉట్టి వాళ్ళు వాళ్ళతో కాదు. వాళ్ళ తొడలు పుట్టాలి. పుట్టి నిలమాదేవి గర్భంలో ఆరుగురు కొడుకులు. నువ్వు పుట్టావంటే ఆరుగురు తోడ పుట్టిండు వంశాదిని మల్లేశ్వరుడు. నువ్వు పుట్టావంటే వాడబడ్డ పట్నం పరీక్షలు తేవాలి. వాళ్ళని కాపాడు యొక్క మళ్ళా కసేరి తట్టి చేయాలి అనేది నా మనసు. అందుకొరకు నీవీ లేదు కానీ ఇంకా ఎవరు వీళ్ళు కాదు. అందుకొరకు నేను తీసుకుపోయి నేను మాట గర్భంలో జన్మం వేస్తేనే ఈ పండు అనేది ఎవరి వశం కాదు. నాయన ఒక మనవి నాకు ఈ దాబాయి ఉండదు రమ్మని ఏమాయి ఉండాలి గంట తండ్రి. ఏం ఆపద వచ్చినా ఏం సంపద వచ్చినా ఏం కష్టం వచ్చినా నాయన నువ్వు ఎక్కడ వచ్చి నన్ను ఏవ చేయి నీ రొమ్మలో ఏమాయి ఉంటారా రాజమల్లయ్యా. నేర్పి వయసు భగవాన్ లక్కువ ఇచ్చి అప్పుడు యొక్క కొడుకుని దొరక మామిడి పండు చేసుకోవాలి. వర్షాలు కట్టి యొక్క ప్రబలం నుంచి దొరక మామిడి యొక్క పండు చేసుకోవాలి. సంగ యొక్క బట్టి ఎండి సోరే యొక్క బంధం పట్టి యొక్క పౌడు ఆలోచోవాలి. వరవడి యొక్క కొడుకు తీసుకోవాలి. రెండు యొక్క ఇంటి పొలాలు తీసుకున్నాడు. ఆ రెండు యొక్క 4 ఇంటి పొలాలు తీసుకొని 5 యొక్క అడుగు యొక్క వనంగా 5 యొక్క గర్గ మామిడి పండు తీసుకొని పెట్టుకున్నారే దైవమా. మళ్ళీ అప్పుడు దగ్గర వడ్డవారి నెల సంఘాన్ని ముట్టాలి. ఆ సంఘాన్ని గడుపులేక కొరబట్టు గర్గ మామిడి పండు తీసుకొని కంసందేవి గారి యొక్క ఉన్నవాడి సంఘాలను వాడి యొక్క గర్గ మామిడి పండు తీసుకొని ఆ సంఘ దూరంలో పెట్టుకొని ఎండినాడు సంఘమయ్యా మీదకి వచ్చిండు. బోరుగడ్డ బాయి మీదకి వచ్చి 7 దానికి కమల గుడిసె గాడికి వచ్చిండు. భగవంతుడు కాకయ్య సమితి ముక్కయ్య సమితి గడ్డ కొట్టి బొం 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 గంట కొట్టాడు. గంట కొట్టినాడు. గంట కొట్టి బొమ్మని చెట్టు ఎప్పుడైతే జగమాకుడు పట్టినో సారి జగమంటే వాళ్ళ పోసి ఏది నిరమాదేవి బాయిలో నేను బాయిలో దుంటాం అనుకున్నాను. గంట కొట్టంగా గంట 4 సప్పుడు తల్లి గారు బాగా కొట్టింది. సప్పుడు తల్లి ఒక చెవులో తల్లి పడ్డది. చిత్ర మరి చూసేది నిరమాదేవి. ఎక్కడికెళ్ళా మా నాన్న పెద్దలు వచ్చారని చెప్పమన్నట్టు వాడికి బాయి కాడికి వేసింది తల్లి. నేను దానికి మన గుడిసాల కూర్చున్నది. నా పేరు మీద వస్త్రం లేదు తండ్రి జంగమయ్యా. దేవుడాములు కట్టి ఎపరాలు చుట్టినా తండ్రి జంగమయ్యా. సప్పుడు శంకురాం సప్పుడు ఇలా కాదండి జంగమయ్యా. పన్నెండేళ్ళ దివసం అవుతుంది తండ్రి జంగమయ్యా. నేను బయటకి ఎట్లా రావాలే తండ్రి జంగమయ్యా. బంగారం పెట్టినా తండ్రి జంగమయ్యా. ఎడదాడి కమల గుడిసెలా నేనేం పెట్టాలే జంగమయ్యా.
జంగమయ్యా వల నీళ్ళ ములపయ్య పడ్డరా తండ్రి జంగమయ్యా కుంపడు మరుగుతుంది గుడిసెలో బాల తల్లి నిలమాదేవి అమ్మా నిలమాదేవి 5 నిమిషాలు నువ్వు బయటకు రామని ఆ భగవంతుడు యొక్క పిలిచిన్నాడు. అప్పుడు ఎటువంటి యొక్క దైవమా అన్నాడు. వల పోసుకుంటా వరమటు 7 దాడికి గుడిసె లోపలికి వెళ్ళి నీ కాళ్ళ భక్త కన్న బిడ్డలున్నయ్యా కాళ్ళ మీద పడ్డేమి వచ్చి భగవంతుడు కాళ్ళ మీద పడ్డది నీలమాదేవి బిడ్డ నీలమాదేవి బిడ్డ నీలమాదేవి దుఃఖశీలవాకు నీలమాదేవి బిడ్డ నేను ఆపది సంపది నీలమాదేవి నేను వచ్చిన విద్య నీ ఆపద సంపదని చేరిపోయి పర్వాలేదు నువ్వు ఇక దేశం ఇవ్వడు అని ఆ నిలబాధ చెప్పినాడు. నాయన ఎట్లా చేసినా కానీ నీవేదయా నీ కార్మికులు జంగమయ్య అని 10 ఏళ్ళ పబ్బది పట్టింది. పబ్బది పట్టినాడు భగవంతుడు ఏమన్నాడు నిలబాదేవి నా మతిమొకటి తోసింది నేను చెప్పిన మాట నువ్వు వినాలి. అమ్మా నీకు ఒక సంతాన బలం ఇస్తా తీసుకుంటావా జంగమాగురుడా ఈయనవయ్యవో స్వామి జంగమాగురుడా నా అవతారం చూసి నువ్వు నా పురుషులకు అవతారం చూసి నా పిల్లలకు అవతారం చూసి జంగమయ్యా నా గడుపుడికి ఇంకా నాకు సంతానం ఇస్తానంటున్నావా స్వామి ఏమయ్యా జంగమాగురుడా వారణ్యం లోపల నా గడుపుడిగా సంతానం ఇస్తానని నేటి కొట్లు వచ్చింది స్వామి ఈ వారణ్యం లోపల నాకు 6 కొడుకులు పుట్టిండ్రు తండ్రి జంగమయ్యా నాకు సంతానం ఎందుకని సత్యమంగోడి నాకు 6 కొడుకులు పుట్టిండ్రు. కొడుకులు పుట్టే వదిగా 12 ఏళ్ళ కొన్ని వనవాసం తీసిన ఇవన్నీ కష్టాలు పడుకుంటూ వచ్చిన ఇక నాకు పట్టపడ గడికెళ్ళాడు 10 వర్షాలు తప్పనైంది. నాయనా సంతానం నాకు వద్దు కానీ సత్యవంతులు ఇస్తే తీసుకుంటాను. నేను ఎక్కడనే మరణ పడుకోవాలి. స్వామి ఒక మనవి నువ్వు ఒక సత్యవంతులు ఇవ్వమంటే ఈ సత్యవంతులు చిన్నందుకు ఎట్లా ఇయ్యాలమ్మా వద్దా ఎందుకు ఈ సంతానం అయితే ఏమైతుంది సంతానం ఇంకెందుకు ముసంతానానికి పిల్లగాళ్ళు అమ్మా ఈ యొక్క నా అవతారం చూసి నాకు సంతానం పెట్టిస్తానంటావు నీకు చేసుకున్న పురుషులు అవుతుంది కదా చెండికి లేదు నేను చెప్పిన కదా 6 కొడుకులు పుట్టింది మళ్ళా 12 ఏళ్ళ వల్ల వనవాసం తీసిన ఇంకా నాకు సంతానం ఎందుకు అని నా బాధ. అమ్మా ఒక మనవి 6 కొడుకులు ఉండొచ్చు కాబట్టి ఈ 6 కొడుకులు ఒక కొడుకు పుట్టదా బిడ్డ పుట్టదా అమ్మా ఈ యొక్క సంతానం ఒక తీసుకున్నట్టుంటే నీ అష్ట కష్టాలు ముదేరుతుంది అమ్మా తప్పకుండా ఈ యొక్క సంతానం తీసుకున్నట్టుంటే ఏ సంతానం వద్దు అమ్మా నీకు మరి ఏం కావాలి సత్యమంతులు ఇస్తే తీసుకుంటా సత్యమంతులు అయితే తీసుకుంటారు సంతానం బలమైతే వద్దు సంతానం అంటే నమ్మటట్టు లేదు మరి తల్లి యొక్క నీలమాదేవి చేరిపోయి వాళ్ళు కూడా మసలు వెళ్ళిపోతారు అంతేనా మరి సత్యమంతులు నమ్మటట్టు ఉండాలి
గుండెమంట పెడితే కట్టిన చెప్పురా అన్న. మా అత్తమ్మ దగ్గర చెరువులు పెట్టి బల 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 నడిచిండు. మగవార్తలు చేపించిండు. అంగంలో పారేసి నాడు సంగ్రామయ్యా. పుట్టలో పడేసిండు. వచ్చిండు. మరి కంసదేవి భార్య కంసదేవి కంసదేవి సంఘటన వారికి వచ్చిండు. మరి గుర్రానికి ఒక సంతానం ఇచ్చిండు. ఎర్ర సోపులోకి వచ్చిండు. అక్కడ ఏనుగులో ఉండేందుకు సంతానం ఇచ్చిండు. వాళ్ళకి సంతానం ఇచ్చిండు. అక్కడిచ్చి ఒక్కటే గడియలు పుట్టాడు. ఒక్కటే గడియలు పెట్టాలని అక్కడ సంతానం ఎండి కొండ కైలాసము ఎండిపాయే కదరా. పూర్ణమయ్యా అది